నా 25 కాపురంలో నా తోడి కోడల్ని సాధించడానికైతే ఏంటి, నా కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినా ఆ గీతని ఇంట్లో నుంచి గెంటేయడానికైతే ఏంటి, ఎన్ని ప్లాన్లు చేశాను. అవి ఫ్లాప్ అయినా ఏదో ఒక మెట్టు మీద నిలదొక్కునేదాన్ని. ఫస్ట్ టైం ఆఖరి మెట్టుకి పడిపోయాను. ఇంట్లో ఎన్ని గొడవలు చేసినా మా ఆయన్ని ఎదిరించి మాట్లాడగలననే నమ్మకం ఉండేది. ఆయన కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం ఉండేది. ఇప్పుడు లైవ్లో ఎప్పుడూ ఆయన ముందు తలెత్తుకుని నిలబడే పరిస్థితి లేకుండా చేసింది. నన్ను ప్రేమించి భార్యగా ఇప్పటి వరకు తనకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వకపోయినా నెత్తిన పెట్టుకుని చూసుకున్న శివ ఇప్పుడు తన కాళ్ల దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అయినా కామ్గా చూస్తూ ఉండక శివ ఎందుకు నిందని తన మీద వేసుకున్నాడు? తను చూస్తూ నిలబడుంటే దొంగగా అందరి ముందు నేను నిలబడుండేదాన్ని కాబట్టి. ఆ గీత ఖచ్చితంగా నన్ను మిమ్మల్ని ఇంటి దొంగలు వీళ్లే అని నిరూపించుండేది కాబట్టి. నా మీదున్న ప్రేమతో నిందని శివ తన మీద వేసుకున్నా శిక్ష మాత్రం నాకే పడినట్టు. ఇక నుండి భార్య అనే మాట నాకు అలంకారమే కాని శివ మనసులో అయితే చోటివ్వడం, ఇచ్చినా నా మాటకు విలువివ్వడం, ఏ విషయంలోనూ నన్నింక నమ్మడం. దీనంతటికీ కారణం ఆ గీతే. అదేనే దాని అదృష్టం అనాలో లేక దాని తెలివితేటలతో నెగ్గుకొస్తుంది అనాలో తెలీదుగాని ప్రతి విషయంలోనూ ఆఖరి నిమిషంలో మ్యాటర్ని రివర్స్ చేస్తోంది. మన అంచనాల్ని తారుమార్చేస్తోంది. కానీ ఈసారైతే పక్కాగా ఇరుక్కుంది అని 1000% కాన్ఫిడెన్స్తో ఉన్నాను. కానీ పాత కథే రిపీట్ అయింది. మన ప్లాన్ని ఫ్లాప్ చేసి వాళ్ళన్నని నిర్దోషిగా నిరూపించుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న గీతని కూడా చెరిపేసి మళ్లీ ఆ తింగరదాన్ని తెచ్చి పెద్ద కోడలిగా పెత్తనం చెయ్యని నా నెత్తి మీద పెట్టింది. మనం ఆ గీతతో గేమాడుతుంటే ఆ దేవుడు మనతో గేమాడుతున్నాడు. ఇక గీతని ఏ విషయంలోనూ గెలవలేమని అర్థమైపోయింది. ఎదురించి గెలవలేనప్పుడు తల వంచుకొని తప్పుకోవడమే బెటర్. ప్రియా, నలుగురి ముందు తల వంచుకోవడం అంటే చచ్చిపోయినట్టే లెక్క. గెలుపు అనేది ఎప్పుడూ ఎదిరించి పోరాటం చేస్తేనే రాదు, వెన్నుపోటు పొడవగలిగినా వస్తుంది. పోటీలో గెలవలేదు అంటే ఒక ఛాన్స్ని కోల్పోయామనే గాని గెలుపుకి దూరం అయిపోయామని కాదు, లైఫ్లో ఎప్పటికీ గెలుపనేది మన వైపు రాదు అని కాదు. నువ్వు చెప్పినట్లు మనం గీతతో గేమ్ ఆడుతుంటే దేవుడు మనతో గేమ్ ఆడుండొచ్చు. అందుకే 1కి 10 సార్లు ఆ గీత మన మీద గెలిచుండొచ్చు. బట్ చెడ్డవాళ్లకు కూడా ఆ దేవుడు అప్పుడప్పుడు అవకాశం ఇస్తాడే. లేకపోతే పురాణాల్లో దేవతల పేర్లే గాని ఏ రాక్షసుడి పేరు వినిపించుండేది కాదు. ఎదురు దెబ్బల తగిలితేనే జీవితంలో కసి పెరుగుతుంది. ఆ గీతని కొట్టే వరకు ఆ కసిని పెంచి పోషించాల్సిన బాధ్యత మనదే. ఒక్క అవకాశం కావాలి. ఎన్ని అవకాశాలొస్తేనే గెలవలేని మనం ఒక్క అవకాశంతో ఆ గీతని గెలిచేస్తామా? క్రికెట్లో సెంచరీ చేసిన ప్లేయర్ అయినా అవుట్ అయ్యేది ఒక్క బాల్కేనే. అవకాశం రాని
ఈసారి ఆ గీతని కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాకుండా స్కెచ్ వెయ్యాలి. అయ్యయ్యో, ఏంటి అమ్మవారి పూజలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోవటం ఏంటి? అపచారం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణం. పంతులు గారు, ఏంటండి ఇది? ఎప్పుడూ లేనిది అఖండ దీపం అంత ఎత్తున లేచి ఎగసిపడుతుంది. ఇదేదో అమ్మవారి సూచనలా అనిపిస్తోందండి. అదేంటో మనకి ఎలా తెలుస్తుంది పంతులు గారు? అమ్మా అమ్మా, ఎవరు తల్లి నువ్వు? శాంతించమ్మా. నన్నెవరని అడుగుతావురా? నీ కళ్ళు నెత్తికెక్కాయి. ఆ? రోజు ధూపదీప నైవేద్యాలు పెడతారు. నా కళ్ళ ముందున్న నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదురా? అమ్మా క్షమించమ్మా, శాంతించు తల్లి. ఊరికి కొత్త సర్పంచ్ వచ్చిందని అందర్నీ అమ్మలా చూసుకుంటోందని ఈ అమ్మనే మర్చిపోయారా మీరు? లేదు తల్లి, లేదు. శాంతించు తల్లి, శాంతించు. నాకు ఆగ్రహం వస్తే కళ్ళు ఎర్రబడి ఈ ఊరికే మూడుతుందిరా. శాంతించు తల్లి, మేం మీ బిడ్డలం. ఆగ్రహిస్తే అనగారిపోతాం. శాంతించు తల్లి, మేమేం చేయాలో చెప్పు తల్లి. నేను చెప్పింది చేస్తారా? తూచా తప్పకుండా చేస్తాం తల్లి. నువ్వు తృప్తి పడేలా చేస్తావు తల్లి. నాకు జాతర జరిపించాలి. జరిపిస్తారా? జరిపిస్తాం తల్లి. ఈ ఊరు సర్పంచ్ చేతుల మీదుగా నాకు బోనం సమర్పించాలి. జాతర జరిపించాలి. నేను చెప్పింది చెయ్యాలి. తప్పకుండా జరిపిస్తాం తల్లి. శాంతించు తల్లి, శాంతించమ్మా, శాంతించు తల్లి. ఆ కుంకుమ ఇవ్వండమ్మా. శాంతించు తల్లి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. అమ్మా తీసుకెళ్ళండమ్మా. అయ్యా, ఊరి పెద్దలు అమ్మేం చెప్పిందో అంతా విన్నారుగా, మరి ఏం చేద్దామంటారు? అమ్మ అడిగితే ఆగేదేముంది పంతులు గారు? అవును, ఇప్పుడే సేనయ్య గారింటికెళ్ళి ఈ విషయం చెప్పి జాతరకి ఏర్పాట్లు చేయమని చూద్దాం. అలాగే. పదండి, అందరూ పదండి. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బ. ఒక్కదాన్ని ఒంటి చేత్తో ఇంటి పనులని చక్కబెట్టేసరికి తల ప్రాణం బయట కొంగులోకి వస్తోంది. ఇంటి వ్యవహారాలన్నీ ఇదొక్కతే చూస్తున్నట్టు దీని బిల్డప్ ఇది. ఇంట్లో ఉన్న గీత చెరిగిపోయింది. ఇక నా పెద్దరికాలు పెత్తనాలు కాదని మాచినేని లోకేశ్వరిని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. ఇదివరకట్లాగా నాకిచ్చే రెస్పెక్టు నాకివ్వాలి. నువ్వు మళ్ళీ ఇలా మొదటికొస్తావని నాకు తెలిసే. కుటుంబం విడిపోతే బావుండు అని దేవుడికి 100 మొక్కులు మొక్కుకున్నాను. మధ్యలో నా కోడలు చేసిన పనికి మళ్ళీ నీ దరిద్రం నా తలకు చుట్టుకుంది. ఏంటమ్మా, నాతో మాట్లాడవా? ఏమయ్యో? ఏంటి, ఏమైంది? గాడిద గుడ్డయింది. ఇలా రమ్మంటుంటే అంటరాని వాళ్ళ అలా దూరంగా నిలబడతావేంటి? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదో అయి ఉంటది. అది కాదే, అక్కడ దాకా రావడానికి మధ్యలో ఒక బార్డర్ ఒకటి ఉంది కదా. తొక్కలో బార్డరు.
చెరిపేసి 2 రోజులైంది. తిరంబోయిందా కళ్ళు పోయాయా? ఓ చెరిపేశావు కదా, మర్చిపోయలే. ఇంతకీ ఎందుకు పిలిచినట్టు? తల్లో పేలు చూస్తారని. నేనా? లేకపోతే ఇంట్లో మనుషులు 4 రోజులు వేరుగా ఉండేసరికి పద్ధతులు కట్టుబాట్లు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సగంలో వచ్చింది నాకు. నువ్వు సగం నుంచి మొదలెడితే నాకేమర్థమవుతే? కాస్త అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్పు. ఈవిడ గారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను హాస్పిటల్లో వాగుతున్నా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అనుకున్నాను ఇక్కడ ఏదో జరుగుంటుందని. పెళ్ళడానికి గొప్పలు ఎక్కువ, మదలకు కోపం ఎక్కువ. మధ్యలో పడి నేను చూస్తున్నాను. అయినా ఆవిడ మాట్లాడకపోతే నేనేం చేయనే? ప్యాకెట్లో ఆట పడకపోతే ఏం చేస్తారు? డ్రాప్ పెట్టి ఇంకొక ఆట ఆడతాను. ఇది అలాగే. ఎందుకు మాట్లాడలేదో వివరంగా అడగండి. అమ్మా నాగేశ్వరి, అందరం మళ్ళా కలిసిపోయాం కదా, ఇంకా పంతాలు పట్టింపులేటమ్మా. దాని ఏడిపేంటో ఈయనే నువ్వే 4 మాటలు మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడాలి బావగారు? గీత చెరిపేశాను కదా. నీకు నచ్చినప్పుడు అడ్డంగా గీత గీసేస్తావు, నచ్చకపోతే చెరిపేస్తావు. అంత నీ ఇష్టమేనా? నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నాకేం పౌరుషం లేదనుకుంటున్నావా? అది కూడా కరెక్టే. ఏంటి కరెక్టు? ఏంటండి కరెక్టు? ఓ మరదల్ని వెనకేసుకొస్తున్నారు. ఉమ్మడి కుటుంబం అన్నాక, నలుగురు కలిసున్నాక ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు, చీదరింపులు రాకుండా ఉంటాయా? సర్దుకుపోవాలి. నాకు అవసరం లేదు. కలిసిపోయామని నువ్వనుకుంటున్నావేమో, నేను అనుకోవడం లేదు. ఇంట్లో గీయించిన గీత చెరిగిపోయి ఉండొచ్చు. మనుషుల్ని మనసుల్ని వేరు చేస్తూ నువ్వు గీయించిన గీత ఎప్పటికీ చెరిగిపోదు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావమ్మా? నీ పెత్తనాలు భరించే అవసరం నాకు లేదు. నేను పెద్ద కోడల్ని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటే సహించే ఓపిక నాకు లేదు. అందరం ఒకచోటే ఉన్నా నా దృష్టిలో మీరు మీరే, నేనే. చూశారండి ఎలా మాట్లాడుతుందో? నేనేమో పెద్ద మనసు చేసుకుని కలుపుకుని పోతూ ఉంటే ఆవిడేమో ఎవరికి వారే అంటోంది. అయినా కొంపల్ని విడగొట్టాలని చూసే బుద్ధులు ఎక్కడికి పోతాయిలే. ఎవరు కొంపల్ని విడగొట్టాలని చూసింది? మీరు చెప్పండి బావగారు. పంపకాలన్న మాట ఎత్తింది నువ్వు కాదా? ఇంట్లో గీత గీయించింది నువ్వు కాదా? పంచాయతీ పెట్టించింది నువ్వు కాదా? అదే చెప్తున్నాను గాని నేను మారింది నిజం కాదా? ఇంట్లో గీత చెరిపేసింది నేను కాదా? అందరూ కలిసుండాలని బల్లగుద్ది మరీ చెప్పింది నేను కాదా? చెప్పావు. నీ కొడుకు కోడలు కలిసి డబ్బులు కాజేస్తే రేపు ఆస్తి మొత్తం చేతికొచ్చాక నిన్నెక్కడ చూడరో అని, ఏ అనాథాశ్రమంలోనో పారేస్తే కుమాలన బతుకు బతకాల్సొస్తుందని భయంతో చేశావు గాని మా మీద ప్రేమతో చేశావా? ఇదిగో నాగేశ్వరి, మాటలు తిన్నగా రాని. అనాథాశ్రమంలో బతకాల్సిన కర్మ నాకేంటి? ఆస్తి నాది, పెత్తనం నాది. అప్పుడు నీ పెత్తనం నీ వాళ్ళ మీద చూపించు. నా మీద చూపిస్తానంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఊరుకోకేం చేస్తావే? దున్నపోతా. నేను దున్నపోతనైతే నువ్వు పెద్ద బర్రెవే. నువ్వు శంఖిడివి. నువ్వు లంకిడివి. నువ్వు చదువురాని మొద్దువే. నువ్వు చదువు వచ్చిన గంగిరెద్దువే. చచ్చాక నరకం కనిపిస్తుందంటారు పిచ్చోళ్ళు. ఇది రాడోళ్ళ మధ్య నిలబడితే చాలు, ఇక్కడే కనిపిస్తుంది నరకం. అమ్మా తల్లులారా ఆపండమ్మా, చెవుల్లోంచి రక్తం వచ్చేట్టుగా ఉంది. లేకపోతే చూడండి బావగారు ఎన్నేసి మాటలంటోందో. ఏ నువ్వు అనలేదా? నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నాను. తెలుగులో ఇన్ని బూతులుంటాయని నాకు ఇప్పటి వరకు తెలియదు. అమ్మో, మిమ్మల్ని ఇద్దరిని కలపడం మానవ మాతృల వల్ల కాదే. ఆవిడ రావాల్సిందే. ఆవిడ ఎవరావిడ? ఇక్కడికే తీసుకొస్తాను. మళ్ళీ మీరు దండకం మొదలెట్టకండి. ఎవరై ఉంటారక్క? అదే తెలియట్లేదు చెల్లి. ఇప్పుడే కదే నోటుకొచ్చినట్టు బండబోతులు తిట్టుకున్నారు. ఇంతలో అక్క చెల్లి అంటూ ఒకరి మీద ఒకరు ప్రేమ కులిపించేసుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదే.
ఇదిగో మీ ఇద్దరిని కలపగలిగే ఏకైక శక్తి ఆదిపరాశక్తి మా అమ్మ, మా ఆశనేని ముత్యాలమ్మ. నాకు తెలీదా? ఈవిడంటే మీకు ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా, అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా మీ ఇద్దరు కలిసిపోవాలి. కలుస్తారా కలవరా? ఏంటి అత్తంటే అభిమానం లేదా? మా అమ్మ అంటే మీకు గౌరవం లేదా? అయితే సరే, నాతో లోపల బయట ఆట వేయించి మీరిద్దరూ పంచుకున్నా దాచుకున్నా మా అమ్మ నగలన్నీ తీసుకొచ్చి మర్యాదగా ఇక్కడ పెట్టండి. నగలా? నగలా? అవెందుకిప్పుడు? ఆవిడంటే మీకు గౌరవం అభిమానం లేనప్పుడు ఆవిడ నగలు మీకు ఎందుకు ఇవ్వాలి? అందుకే తెచ్చి ఆవిడ నగలు ఆవిడకి ఇచ్చేసి అప్పుడు మీద కొట్టుకోండి. యా కామైపోయారటి? డైలాగులు రావడం లేదేటి? నగలు తిరిగి ఇవ్వాలని లేదు. అయితే మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వండి. నగలిస్తారా? రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్టే ఇస్తాం. అయితే ఇద్దరు కౌగులు ఇచ్చుకోండి. నగల కోసం కలుస్తున్నాను గాని లేకపోతే నీటెందుకు కలుస్తానే? నేను నీ నాశనం కోరుకుంటాను గాని సావాసం కోరుకోనే. నాకు మీ ఇద్దరు ఇన్నర్ వయసులు వినబడి వస్తున్నాయి. ఇద్దరు కలిసి ఉంటామని, సొంత అక్కా చెల్లెల్లాగా కలుపుగోలుతలంగా ఉంటామని, నవ్వుతూ ఉంటామని, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంపడి పెట్టుకోకుండా ఉంటామని మా అమ్మ మీద ప్రమాణం చేయండి. నేను రెడీ బావగారు. ఎప్పటికీ దీని నాశనాన్నే కోరుకుంటాను నేను. నేను కూడా. ఒట్టు పెట్టమంటే ముక్కు పగిలేలా గుద్దారు కదే. ఇదేంటిది? మా అమ్మ ఇన్నర్ వాయిస్ వినపడుతున్నట్టుంది. ఏంటి? అద్దం పగిలిపోయింది. అది కనిపిస్తూనే ఉంది. ఆవిడ బతుకుండగానే కొట్టుకు తెచ్చి ఆవిడ గుండెల్లో పగలు కొట్టారు. ఇప్పుడు ఆవిడ ఫోటో మీద అద్దాన్ని కూడా పగలు కొట్టేశారు. మేమేమన్నా కావాలని పగలగొట్టామా? మీరు కోరుకున్నట్టే ఇద్దరం కలిసి ఉంటామని మీకు అర్థం అవ్వాలని కాస్త గట్టిగా చెప్పాం. మీరు ఎంత కలిసి ఉండాలనుకుంటున్నారో మీ ఇన్నర్ వాయిస్ లో చెబుతున్నాయి. క్షమించమ్మా, గోడ మీద ప్రశాంతంగా ఉన్న నిన్ను వీళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి నేను ఇబ్బంది పెట్టేశాను. సారీ మమ్మీ, సారీ మమ్మీ. నీ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టిస్తాను. అమ్మా, నీ కళ్ళేమైనాయా? నీ చేతులతో చెరిపేసి నన్ను అడుగుతా వింటరా నెత్తికోతలు ఎదవా. అమ్మా, నా చేతులతో నీ కళ్ళు చెరిపేశానా? బతికుండగా కళ్ళు కనిపించట్లేదు రా మాణిక్యం అంటే కళ్ళద్దాలు కూడా వేయించలేకపోయాను. ఇప్పుడు ఏకంగా కళ్ళు లేకుండా చేసేసానమ్మా. అమ్మో, ఇప్పుడు కానీ సీన ఈ ఫోటో చూస్తే అన్నయ్య, ప్రాణానికి ప్రాణమైన అమ్మ కళ్ళు పోగొట్టావు. క్షమించరాని తప్పు చేశావు. అయ్యో, నేను కావాలని చేయలేదురా సీనయ్య. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, కళ్ళకి కళ్ళు. నీ కళ్ళు పీకేసి అమ్మకి కళ్ళు తెప్పిస్తాను. ఎక్కడ కొడవలి? అయ్యో, సీనయ్యకు ఓర్పెంత ఎక్కువ, అమ్మంటే ప్రేమ కూడా ఎక్కువే. ఇప్పుడు కానీ అమ్మకి కళ్ళు లేవని తెలిస్తే ఆడు ఖచ్చితంగా నా కళ్ళు పీకేసి ఫోటో కంటించేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? గీత,
అమ్మా గీత, అమ్మా గీత, అమ్మా గీత. ఏంటి మామయ్య? అయ్యో కళ్ళేమయ్యాయి మామయ్య? తుడుతోండ తెరిగిపోయాయమ్మా. ఇప్పుడు మామయ్య గారికి తెలిస్తే